నా అందం ఎవరు చూడలా, నన్ను ఎవరు పలకరించలా, ఈ బట్టలు బాగున్నాయని ఎవరు 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 జీవితం అంతా ఎవరి కోసమో బతుకుతాం మనం, మన కోసం మనం బతకం. అప్పటి వరకు మనకు ఆధ్యాత్మికత అర్థం కాదు. నువ్వు కట్టుకున్న చీర నీకు బాగుండాలి, ఇంకోళ్ళు మెచ్చుకోవడం ఎందుకు పని లేక. అద్దం ముందు నిలబడి చూసుకో, వెళ్ళిపో అక్కడి నుంచి. మహా అయితే మీ ఆయన అడుగు, ఇంకెవరిని అడగ. అబ్బే ఆయన తప్ప అందరినీ అడుగుతారు. ప్రథమ శత్రువు ఎవరంటే ముందు భార్య, తర్వాత భర్త. ఆయనకి ఈవిడ అష్టమ శని, ఈవిడికి ఆయన ఏలినాడు శని. ఆయనకి ఈవిడ చొక్కెదురు, ఈవిడికి ఆయన రాహుకాలం. ఇదే మన కాపురం. మొదటి శత్రువు ఎవరంటే భర్త, మొదటి శత్రువు ఎవరంటే భార్య. వారు తప్ప అందరూ నచ్చుతారు మనకి జీవితం. అంతా గొప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప. ఇంకా సుఖం ఎక్కడ ఉంటుందో, మళ్ళీ వచ్చి వీడితో కాపురం చేయక తప్పదు కదా, ఏడిపో ఉంటుంది. అదే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నా సరే ఎవరైనా నువ్వోడే బోడే శివుడు ఏడి అని అడుగుతుంది ఆవిడ. నువ్వేంటి మెచ్చుకున్నది, ఇక్కడ మా ఆయన పిలు అంటాడు. ఇంకోటి మెచ్చుకుంటే ఆవిడకి నచ్చదండి. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు అలాగే ఉండాలి. ఒక పురుషుడు సౌందర్యాన్ని వాళ్ళ ఆవిడ మెచ్చుకోవాలండి, పక్కింటి ఆవిడ మెచ్చుకోవడం ఏంటంటే దరిద్రం, తప్పది. దానికి సంతోషించకూడదు. నువ్వేకేమిటమ్మా అని అడగాలి మొహం మీద. మొగాడైనా అప్పుడు కాపురాలు నిలబడతాయి. అది పాతివ్రత్యం అంటే. అది గొప్ప గుణమా కదా, శీలం ఉండాలా వద్దా? 10 మంది పైకి ఫేస్బుక్లో పెడుతున్నారు, 100 మంది బొట్టన వేలు పైకి చిటికి వేలు కిందకి. ఇదేం దరిద్రం ఎక్కడ? వాడెవడో మన మెచ్చుకోవడం ఏంటంటే పరిచయం లేనివాడు. ఆవిడ అలా ఏం అడగదు, శివుడు మెచ్చుకుంటే చాలు. శివుడు అంతకంటే డ్యాన్స్ ఎప్పుడు చేస్తాడని తాండవం అమ్మవారు ఉన్నప్పుడు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన తాండవం మొదలెట్టగానే మా ఆవిడుందా లేదా అని అడుగుతాడు. ఆయన ఉంటే చేస్తాడు, లేదా మానేస్తాడు. నాకు మిగిలిన వాళ్ళు అక్కలేదు పో అంటాడు. అంటే ప్రకృతి కోసం పురుషుడు, పురుషుడు కోసం ప్రకృతి. తత్వం అది అర్థం చేసుకోవాలి.